పూజలో ముద్దగా ఉన్న గంధము నెయ్యి దేవునికి సమర్పించవచ్చా? ద్రవీభూతం ఘృతం చైవ ద్రవీభూతం చ చందనం నా అర్పయేన్ మమ తుష్ట్యర్థం ఘనీభూతం తదర్పయేతు. అనగా నేతిని కరిగించి కాకుండా ముద్దగా ఉన్నదే దేవునికి సమర్పించవలెను. అదేవిధంగా గంధం కూడా పలుచగా నీటి వలె ఉన్నది కాకుండా ముద్దగా ఉన్నదే దేవునికి సమర్పించవలెను. చలివేంద్రాలు ఏర్పాటు చేయటం వల్ల ఏ విధమైన ఫలితం ఉంటుంది? అనేక దానాలు చేసిన పుణ్యము, అనేక తీర్థాలలో స్నానం చేసిన పుణ్యము, వైశాఖ మాసంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి నీరు దానం చేయటం వలన వస్తుంది. బ్రహ్మహత్యతో సమానమైన పాపాలేమిటి? నిద్రాభంగము, కథాభంగము, దాంపత్య భేదము, శిశుమాతృ విభేదనము అనగా దంపతులను విడదీయటము మరియు తల్లి బిడ్డలను విడదీయటము. వీటిని చేయటం వలన బ్రహ్మహత్యతో సమానమైన పాపాలు కలుగుతాయట. పూజలో ఏ వస్తువులను ఎక్కడ ఉంచాలి? దేవునికి ఎడమవైపున నీటి పాత్ర అనగా కలశము, గంట, ధూప పాత్ర ఉంచుతారు. ఎడమవైపున నూనె దీపాలు వెలిగిస్తారు. దేవునికి కుడివైపున నేతి దీపం వెలిగిస్తారు. సువర్ణ జలముతో నింపిన శంఖాన్ని ఉంచిన వాళ్ళు దేవునికి కుడివైపున ఉంచుతారు. దేవునికి ఎదురుగా హారతి కర్పూరము, పసుపు కుంకుమలు ఉంచుతారు.